ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படையத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாங் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. పాలను పిదుకుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నీ పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కనరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతివై సర్వలకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనలమై నీవే తప్ప ఇతపరం బెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనమును చేయగా వచ్చినాము. నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయు నిలిచినాము స్వామి. నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి, లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు. నీలాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కరుణా కటాక్ష వీక్షణ రసఝరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా. మరి వారి ప్రార్థనను విన్న ఆమె భోగ్యదశలో నేనునూ మీలో ఒకతినే కదా. కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రసిద్ధే శ్రీమతే నారాయణాయ నమః అని స్వామిని వేడుకొందాం అన్నది. ఈనాటి మాలికలో నీలాదేవితో కూడిన ఆండాళ్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్థిస్తున్నది. శ్రీకృష్ణుని మేల్కొల్పుచున్నది.